ఈ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అద్భుతమైన డిసిషన్ అయితే తీసుకున్నాడు. అదేంటయ్యా అంటే సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా అసలు కారణమే లేకుండా కుక్కల్లా మురుగుతా ఉంటారు కదా! వాళ్ళ ఆటను కట్టించడానికి అయితే సోషల్ మీడియా అబ్యూస్ ప్రొడక్షన్ బిల్ అయితే ఆయన అయితే ఈ రోజు అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టాడు. నిజంగా ఇదైతే చాలా మంచి విషయం అనే చెప్తాను. ఎందుకయ్యా అంటే ఒక్కొక్కడి నోరుకి అసలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అసలు కొంతమంది మనుషులని మర్చిపోయి మృగాల్లా ప్రవర్తిస్తూ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారండి. చాలా నీచమైన సంస్కృతి ఇదైతే. అసలు నిజం చెప్తున్నానండి, కొన్ని కొన్ని చదివితే అసలు మనిషి అనేవాడు ఇలాంటి మాటలు మాట్లాడగలడా? చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని ఇన్ని రకాలుగా తిట్టగలడా? అసలు ఈ రేంజ్ లో అనిపిస్తానమాట. ఆ రేంజ్ లో ఏదో జన్మ జన్మల శత్రుత్వం ఉన్నట్టు, జన్మ జన్మల పగ ఉన్నట్టు, అసలు ఆ రేంజ్ లో తిట్టాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్పేది అందరికీ నచ్చాలన్న రూల్ అయితే లేదు. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి అయితే నచ్చదు. ఇప్పుడు నచ్చిన వాళ్ళ సంగతి అయితే ఓకే, అలాగే నచ్చని వాళ్ళ సంగతి కూడా ఓకే. కానీ ఎప్పటి వరకు వాళ్ళు పరిధి దాటినంత వరకు అసలు వాళ్ళు మనల్ని ఎన్ని విమర్శలు చేసినా అది బానే ఉంటది. అసలు ఇప్పుడు విమర్శ అనేది ఎలా ఉండాలంటే, నువ్వు చెప్పింది తప్పు, అసలు నువ్వు దేన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటివి చెప్తున్నావు, నువ్వు జనాల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నావు, దాన్ని అయితే నేనైతే ప్రూవ్ చేస్తా, దమ్ముంటే రా సవాల్, ఇలాంటివి అయితే ఓకే. గానీ అలా కాకుండా నీ ఇంట్లోన నీ అమ్మని తిడతా, నీ అక్కని తిడతా, నీ పిల్లల్ని తిడతా, నీ పిల్లని తిడతా, ఇవన్నీ అంటే ఎలాగండి? అసలు చెప్పండి మీరే. ఇలా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఇంట్లో వాళ్ళని దూషించే వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ బిల్లుని అయితే అసెంబ్లీలో అయితే ప్రవేశపెడుతున్నారు. నిజంగా ఇదైతే సోషల్ మీడియా బాధితులకు అయితే చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. కానీ ఈ బిల్ అనేది ఎలా అమలుపరచాలి అంటే, అది వైసీపీ పార్టీ ఎవడైనా, టీడీపీ పార్టీ ఎవడైనా, లేకపోతే జనసేన పార్టీ ఎవడైనా సరే, ఇంట్లో వాళ్ళని గాని పిల్లలు గాని ఎవరినైనా సరే అబ్యూసివ్ చేస్తే అందరికీ ఈ చట్టం అయితే వర్తింపజేయాలి. అలా చేస్తేనే ఆ చట్టానికి ఒక విలువ, అలాగే ప్రభుత్వం మీద అందరికీ ఒక విధమైన గౌరవం అయితే ఏర్పడుతుంది. మరి ఈ బిల్లు అమల్లోకి చాలా త్వరలోనే రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిపై గట్టిగా కృషి అయితే చేస్తున్నారు అసెంబ్లీలో. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఈ వీడియో అయిన తర్వాత నేనైతే పెడతాను, అక్కడైతే చూడండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి. దీనికేదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలనుకుంటున్నాను. అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది, దాని తాలూకు విధి విధానాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలి నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది, ఈ రోజున మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే, మీలాంటి వ్యక్తిని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి.